బట్టతలతోటి ఇబ్బంది పడుతున్నారా? మగవాళ్ళలో విపరీతంగా బట్టతలలు అనేటివి కామన్ గా అయిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు ఎందుకు జరుగుతుంది? ఎలాంటి ట్రీట్మెంట్లు తీసుకోవాలి? ఎప్పుడు మనకి ప్రొసీజర్స్ మొదలెట్టుకోవాలి? ఎప్పుడు ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకోవాలి? అసలు ట్రాన్స్‌ప్లాంటేషన్ అవసరమా? లేకపోతే సింపుల్ గా ట్రీట్మెంట్స్ మనం చేసుకోవచ్చా? హెయిర్ లైన్ విపరీతంగా వెనక్కెళ్తుంది. అలాంటప్పుడు నాకు ఎందుకు జరిగింది? ఏ విధంగా అయింది? అనే దాని గురించి చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. అందుకోసమని ఒక మంచి డీటెయిల్ వీడియో తోటి మీ అనేక ప్రశ్నలకి, అపోహలకి, సందేహాలకి జవాబులు దొరుకుతాయని ఆశిస్తున్నానండి. చాలా మందికి బట్టతలలు అనేటివి విపరీతంగా పెరిగిపోతూ ఉంటాయండి. బట్టతల అనేది గ్లోబల్ పాపులేషన్ లో అంటే ప్రపంచ వ్యాప్తంగా కూడా 50 ఏళ్ళు దాటిన మగవాళ్ళకి దాదాపుగా 30-50% మందికి బట్టతలలు వచ్చేస్తూ ఉంటాయి. అదే 30 నుంచి 40 వయసులో ఉన్న వాళ్ళకి దాదాపుగా 30-40% వరకు వచ్చేస్తూ ఉంటుంది. కాకపోతే ఇప్పుడు యంగ్స్టర్స్ లో అంటే 20 ఏళ్ల వయసు నుంచి 30 ఏళ్ల వయసులో దాదాపుగా 40-50% వరకు నేను బట్టతలలు అనేటివి చూస్తూ ఉంటామండి. బట్టతలలు అనేటివి వేరియస్ ఏజెస్ లో వేరియస్ గ్రేడ్స్ అనేటివి ఉంటాయి. అంటే గ్రేడ్స్ అని అంటే గ్రేడ్ 1 to 8 అనేటివి ఉంటాయండి. ఆ 1 అంటే మనకి చాలా లోయెస్ట్ గ్రేడ్, అంటే మంచి జుట్టు వెంట్రుకలు బాగా గట్టిగా ఉన్నట్టు. 8 అంటే హైయెస్ట్ గ్రేడ్ ఆఫ్ బాల్డ్నెస్, అంటే వెంట్రుకలు పల్చగా అయిపోయి అసలు ఏది లేకుండా ఉండటం అనమాట. సో ఇలాంటి డిఫరెంట్ గ్రేడ్స్ అనేటివి చాలా మందికి ఉంటాయి. చాలా మందికి ఎర్లీ డిటెక్షన్ అయి ఎర్లీ ట్రీట్మెంట్ చేసేసుకుంటూ ఉంటే బెటర్ గా ఉంటారు. చాలా మంది ఎర్లీ డయాగ్నోస్ చేసి లేట్ ట్రీట్మెంట్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళతో ప్రాబ్లం అవుతూ ఉంటుంది. లేట్ డయాగ్నోస్ చేసుకుని లేట్ ట్రీట్మెంట్ కోసం అనే ఆప్షన్ చూస్తారు చూడండి, వాళ్ళకి ట్రాన్స్ప్లాంటేషన్స్ అనేది జరుగుతూ ఉంటది, వాళ్ళకి బానే అవుతూ ఉంటది. కానీ డోనార్ ఏరియా కూడా సరిగ్గా ఉండాలి. దాని గురించి నేను డీటెయిల్ గా వేరే వీడియోలో చెప్తాను. అసలు బట్టతలలు ఎందుకు వస్తాయి అనే దాని గురించి కూడా నేను మీకు వివరిస్తాను. మనకి విపరీతంగా కాన్ఫిడెన్స్ అనేది తగ్గుతూ ఉంటుంది బట్టతలతోటి. బట్టతలతోటి ఎవరైనా ఇబ్బంది పడుతున్నప్పుడు వాళ్ళని ఎవరో ఒకరు బట్ట అని చెప్పి పిలవటం కానీ, బట్టతలవాడు అని చెప్పి వాడిని మార్క్ చేసేయటం తోటి, అందరూ వాడిని అలా పిలవటం తోటి అవహేళనకి గురవుతూ ఉంటారు. చాలా మంది క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది, కాన్ఫిడెన్స్ అనేది బాగా తగ్గిపోతూ ఉంటుంది. నలుగురితోటి కలిసి వెళ్లాలన్నా కానీ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇంతకు ముందు నా దగ్గర ఒక పేషెంట్ వచ్చి నుండేనండి. ఇక్కడి నుంచి జుట్టును అంతా పొడుగు పెంచుకొని, ఇంత పొడుగు పెంచుకొని ఆ జుట్టును మొత్తం స్కాల్ప్ అంతా కవర్ చేసుకునేవాడు. అతని వయసు దాదాపుగా 28 సంవత్సరాలు. 28 సంవత్సరాల్లో కంప్లీట్ బట్టతల ఇక్కడి నుంచి మొదలెట్టుకొని ఈ భాగం వరకు తనకి కంప్లీట్ గా బట్టతల ఉండటం తోటి తనకి ఆ విధంగా కవర్ చేసుకునేవాడు. వెంట్రుకలు అస్సలు గ్రోత్ ఉండేది కాదు. తనకి 1 ఇయర్ బ్యాక్ మేము ట్రాన్స్ప్లాంటేషన్ చేశాం. దాదాపుగా 4000 వెంట్రుకల పైన ఇక్కడ తలపైనకెళ్ళి తీయటం, 1000 వెంట్రుకల పైన ఈ భాగంలో తీయటం, 2000 ఛాతి మీదకెళ్ళి వెంట్రుకలు తీసి ట్రాన్స్ప్లాంటేషన్ చేశాం. చేసినాక 1 ఇయర్ కి తనకి ఇక్కడ దాదాపుగా 7400 వరకు గ్రాఫ్ట్స్ మనం పెట్టడం తోటి దాదాపుగా కవర్ అయింది. ఇప్పుడు రెండో సెషన్ తోటి ఈ భాగంలో కవరేజ్ కోసం అని నిన్న వచ్చారు నా దగ్గరికి. సో వెంట్రుకలు అనేటివి మనం ట్రాన్స్ప్లాంటేషన్ తోటి చేస్తామండి. కానీ పోయిన వెంట్రుకలు తీసుకురావడానికి అది సాధ్యం అవుతుంది. కానీ ఉన్న వెంట్రుకలు కాపాడుకోవటం మనకి చాలా ఇంపార్టెంట్ కదా. అందుకోసమనే నేను బట్టతలలకి ఇమీడియట్ గా మనం డయాగ్నోస్ చేసుకుని ట్రీట్మెంట్ చేయాలని నేను చెప్తూ ఉంటాను. అసలు ఏ విధంగా మనం డయాగ్నోస్ చేయాలి, అసలు ఎందుకు జరుగుతుంది, అసలు ఎందుకు వస్తుంది బట్టతల అనే దాని గురించి ఇవాళ వివరిస్తాను. ఆండ్రోజెనెటిక్ అలపీసియా అని అంటారు. ఆండ్రోజెనెటిక్ అలపీసియా అనంటే ఆండ్రోజెన్ అనంటే ఆండ్రోజెన్ హార్మోన్ తో సంబంధించిందండి. జెనెటిక్ అనంటే వంశ పరిపారంగా వస్తూ ఉంటుంది అనమాట. వంశం ద్వారా వచ్చేదానికి 10 తరాల్లో ఎవరికైనా బట్టతల ఉంటే దానితోటి వస్తూ ఉంటుందండి. ఇప్పుడు మీరు ఎప్పుడైనా గమనించండి, బాబాయిది ముక్కు గాని, మామయ్యది చెవు గాని, అమ్మది కన్ను గాని, తాతయ్యది నోరు కానీ అలా వస్తూ ఉంటుంది. మధ్యలో ఏదైనా ఫీచర్ మనకి ఏదైనా పోలిక లేని వస్తూ ఉంటుంది కదా. అది ఎందుకు వస్తుంది? మనకి కొంతమంది తరాల పైన ఎవరిదో ఒక పోలిక వస్తూ ఉంటుంది. అలానే జుట్టుది కూడా ఆ విధంగా పోలిక ఉంటుంది. మరి దాంట్లో హార్మోన్ కి ఏ విధంగా సంబంధం ఉంటుంది అంటే, నాకు మగవాడికి హార్మోన్స్ ఎక్కువ ఉన్నాయనా, హార్మోన్స్ తక్కువ ఉన్నాయా అని. హార్మోన్స్ కి మీకు ఎక్కువ తక్కువ అనే సంబంధం లేదండి. టెస్టోస్టిరాన్ అనేది నార్మల్ గా ఉంటుంది బట్టతలలో ఉన్న వాళ్ళకి విపరీతంగా పెరుగుతుందని అంటే అలాంటిది ఏమి ఉండదండి. బట్టతలలో ఉన్న వాళ్ళకి కూడా నార్మల్ టెస్టోస్టిరానే ఉంటుంది. ఈ టెస్టోస్టిరాన్ ఏదైతే బాడీలో సర్క్యులేట్ అవుతూ ఉంటుందో ప్రతి కణం దగ్గరికి టెస్టోస్టిరాన్ వెళ్తూ ఉంటుంది. టెస్టోస్టిరాన్ అనేది కేవలం మనకి సెక్షువల్ యాక్టివిటీ కోసం కాదండి. ప్రతి హార్మోన్ కి, ప్రతి కండరం పైన, ప్రతి ఎముక పైన, తర్వాత ప్రతి కణం పైన కూడా ఇంపాక్ట్ ఉంటూ ఉంటుంది. ఇప్పుడు థైరాయిడ్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి. థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు ఒళ్ళు వచ్చేస్తూ ఉంటుంది. థైరాయిడ్ ఉన్నదానికి ఒళ్ళు రావడానికి దానికి ఏ విధంగా సంబంధం ఉంటుంది? ప్రతి హార్మోన్ ప్రతి విధంగా మనకి ప్రతి కణం మీద ఇంపాక్ట్ పడుతూ ఉంటుందండి. సో టెస్టోస్టిరాన్ అనేది కూడా మనకి ప్రతి కణానికి అందుతూ ఉంటుంది. అలానే చర్మమే కాదు, జుట్టు పైన ఉన్న మనకి అక్కడ స్కాల్ప్ లో ఉన్న జుట్టు కుదుర్ల దగ్గర కూడా అక్కడ టెస్టోస్టిరాన్ అనేది వస్తూ ఉంటుంది.
అక్కడ టెస్టోస్టిరాన్ అనేది 5-ఆల్ఫా రిడక్టేజ్ అనే ఎంజైమ్ తోటి అది కన్వర్షన్ అయి డిహెచ్టి పాత్వేగా మారుతూ ఉంటుంది. డిహెచ్టి అంటే డైహైడ్రో టెస్టోస్టిరాన్. సో ఈ డైహైడ్రో టెస్టోస్టిరాన్ అనేది అక్కడ వెంట్రుకల దగ్గర ఉండటం తోటి అక్కడ వెంట్రుకలు అనేటివి కుదుళ్ళని మినియేచరైజేషన్ చేసేస్తూ ఉంటుంది. దాన్నే ఫాలిక్యులర్ మినియేచరైజేషన్ అని అంటారు. సో ఈ ఆండ్రోజెనెటిక్ అలోపేసియా అనేది మనకి హార్మోన్ మీడియేటెడ్ అని మనం తెలుసుకోవాలి. క్రోమోజోమల్ మీడియేటెడ్ కూడా ఉంటుంది, అంటే జెనెటిక్ పరంగా వచ్చేది. కానీ కొత్త థియరీస్ కూడా వచ్చాయి. కొత్త థియరీస్ ఏంటి అని అంటే జుట్టు కుదుళ్ళ దగ్గర ఇన్ఫ్లమేషన్ ఉండటం, అంటే స్ట్రెస్ తోటి విపరీతంగా అక్కడ ఉండటం, అలానే పెరిఫాలిక్యులర్ ఇమెచ్యూరిటీ జరగటం, అంటే మనకి జుట్టు కుదుళ్ళ దగ్గర మనకు ఆ ఫాలిక్యులర్ స్టిమ్యులేషన్ ఏదైతే జరగాలో, అంటే మనకి కుదుళ్ళ దగ్గర ఏదైతే మూలకణాలు ఉంటాయో ఆ మూలకణాలు మంచిగా స్టిమ్యులేట్ అయ్యి మనకి వెంట్రుకల్ని ఏదైతే కుదుళ్ళ నుంచి గట్టిగా తీసుకురావాలో అవి సరిగ్గా స్టిమ్యులేట్ కాకుండా ఉండటం, అలానే ఆహారపరమైన లోపాలతోటి కూడా అది సిగ్నిఫికెంట్ గా డ్యామేజ్ కావటం. సో ఈ విధంగా జరగటం తోటి ఏమవుతుందంటే వెంట్రుకలు అనేటివి పలచగా అయిపోతూ ఉంటుంది అనమాట. సో ఈ డిహెచ్టిఏ పాత్వే కాకుండా ఈ విధంగా కూడా మార్పులు జరుగుతూ ఉంటాయి. సో హార్మోన్ మీడియేషనే కాకుండా ఇతరత్ర కారణాలు కూడా వచ్చేస్తూ ఉంటాయి. సో ఎందుకు వస్తాయి ఈ కారణాలు అనేటివి ఎందుకు వస్తాయి అని అంటే బ్యాడ్ లైఫ్ స్టైల్ తోటి. బ్యాడ్ లైఫ్ స్టైల్ అంటే సరైన టైంలో నిద్రపోరండి. నిద్రపోవటం అనే దానికి అసలు జుట్టుకి ఏం సంబంధం ఉంటుంది డాక్టర్ గారు అని చాలా మంది యంగ్స్టర్స్ నాతో ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంటారు. సింపుల్ విషయం అండి, ఎప్పుడైనా కానీ మీరు టైంకి నిద్రపోతే మీరు టైంకి నిద్ర లేస్తారు. మీకు ఎప్పుడైనా కానీ ఆహారం ఆకలేసిందని అంటే మీరు టైంకి మీరు చూసుకుంటూ ఉంటారు. 5ంటికైనా 6ంటికైనా 7ంటికైనా ఎప్పుడైనా సాయంత్రం ఆకలేస్తుంది. ఎందుకు ఆకలేస్తుంది? ఆ టైంకి మీకు కొద్దిగా తినాలని ఉంటుంది. రోజు రాత్రి 9-10 గంటలకు మీరు భోజనం చేస్తున్నారు అనుకోండి, రోజు రాత్రి 9-10 గంటలకు మీకు ఆకలేస్తుంది. ఎందుకు ఆకలేస్తుంది? మీకు ఏమైనా మీ కడుపు దగ్గర ఏమైనా యాసిడ్స్ ఏవైతే సెక్రీట్ అవుతాయో ఆకలి చేయాలి 9 గంటలకు అని గడియారం చూస్తూ ఉంటుందా? కాదు. మన బాడీలో ఏదైతే బ్రెయిన్ ఉందో బ్రెయిన్ లో హైపోథాలమస్ ఉంది, దాంట్లో సర్కేడియన్ రిథమ్ ని మేనేజ్ చేసే బయోలాజికల్ క్లాక్ ఉంటుంది. అది సన్ రైజ్ కి సన్సెట్ కి సంబంధం ఉంటుంది. సన్ రైజ్ కి సన్సెట్ కి మనకి ఆ విధంగా చూసుకొని లేచినాక ఒక 2 గంటల తర్వాత తనకు ఆకలేయాలి అని చెప్పేసి హైపోథాలమస్ చెప్తూ ఉంటుంది. ఒక 6 గంటల తర్వాత తిన్న తర్వాత ఒక 4 గంటల తర్వాత మళ్ళీ ఆకలేయాలి. సో ఆ టైంకి చేస్తూ ఉంటుంది. అందుకోసం మధ్యాహ్నం ఆకలేస్తుంది. సో ఈ విధంగా చేయాల్సింది అది హార్మోన్స్ రిలీజ్ కూడా ప్రతిసారి పడుకున్న 4 గంటల తర్వాత హార్మోన్స్ రిలీజ్ చేయాలి. అంటే 1 గంటకి రిలీజ్ చేయాలి, 3:30కి ఉదయం పూట అప్పుడు రిలీజ్ చేయాలి, 5:30కు ఒకటి, 6 గంటలకు ఒకటి, 8 గంటలకు ఒకటి, ఇలా రకరకాలుగా హార్మోన్స్ అనేది రిలీజ్ చేయాలి. మీరు ఒక రోజు 3ంటికి పడుకుంటే, ఇంకొక రోజు 7ంటికి పడుకుంటే, ఒక రోజు 9ంటికి పడుకుంటే, ఇష్టం ఉన్నట్టుగా చేస్తే బయోలాజికల్ క్లాక్ అనేది డిస్టర్బ్ అయిపోతుంది. అప్పుడు హార్మోన్స్ అనేటివి డిస్టర్బ్ అవుతాయి. ఆ స్ట్రెస్ హార్మోన్స్ ఇంపాక్టే పెరిఫాలిక్యులర్ ఇమెచ్యూరిటీ అనేది తీసుకొస్తూ ఉంటుంది. అక్కడ డిస్టర్బ్ అయిపోతుంది అనమాట. అందుకోసమనే వెంట్రుకలు సరిగా పెరగవు, తర్వాత పలచగా కూడా అయిపోతూ ఉంటాయి. అక్కడ టెస్టోస్టిరాన్ ఇంపాక్ట్ తోటి డిహెచ్టి పాత్వే ఎక్కువైపోయి మీకు వెంట్రుకలు పలచగా అయిపోతూ ఉంటాయి. అందుకోసమైన టైంకి నిద్రపోవటం అనేది చాలా ఇంపార్టెంట్ అనేది నేను చెప్తూ ఉంటాను నా పేషెంట్స్ కి. ఎస్పెషల్లీ యంగ్స్టర్స్ కి ఇన్సులిన్ రెసిస్టెన్స్ తో పాటు ఇతరత్ర హార్మోనల్ ఇంపాక్ట్ రావడంతో కూడా వెంట్రుకలు విపరీతంగా పలచగా అవుతూ ఉందండి. ఈ మధ్యలో నేను గమనించింది ఏంటంటే 20 ఏళ్ల వయసు లోపల ఉన్న వాళ్ళకి కూడా విపరీతంగా జుట్టు పలచగా అవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది. ఎందుకు అవుతుంది అని అంటే టీలోజన్ ఎఫ్లూవియం అండి. జుట్టు విపరీతంగా ఊడిపోవటం, మాడు కనిపించటం, అది తొందరగానే రెక్టిఫై అవుతాయి 6 నెలల్లో సంవత్సరం లోపల. కానీ ఒకవేళ బట్టతల అనేది వస్తే గనక మాడు కనిపించేస్తుంది, 2 సంవత్సరాలైనా కానీ మాడు కనిపించడం తగ్గలేదు అని అంటే మాత్రం ట్రీట్మెంట్స్ అనేటివి స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంటుందండి. ఎందుకనంటే 21 లోపల మనం ఎటువంటి డిటాస్టరైడ్, ఫినాస్టరైడ్ అనే టాబ్లెట్స్ యూజ్ చేయకూడదు. 24 లోపల మనం ట్రాన్స్ప్లాంట్ అనేది చేయకూడదు అనమాట. అప్పుడు వరకు మనం ఖచ్చితంగా మందులు వాడుకుంటూ ట్రీట్మెంట్ చేసుకుంటూ దాని తగ్గట్టుగా మనం తర్వాత 24 ఏళ్ళ తర్వాత అవసరాన్ని బట్టి ట్రాన్స్ప్లాంట్ చేస్తాం. సో ఇది విషయం అండి. ఇక్కడ లైఫ్ స్టైల్ అనేది ఇంపార్టెంట్ అండి. స్ట్రెస్ అనేది ఉండకూడదు. స్ట్రెస్ బాగా తగ్గించుకోవాలి, డీస్ట్రెస్ చేసుకోవాలి, మెడిటేషన్, యోగా తోటి ఇవి ఖచ్చితంగా చేసుకోవాలి. అలానే ఇంపార్టెంట్ ఏంటనంటే మనకి హార్మోన్సే కాకుండా మనకి ఇతరత్ర న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ తోటి ర్యాపిడ్ ప్రోగ్రెషన్ ఆఫ్ ఆండ్రోజెనెటిక్ అలోపేసియా అవుతుంది. అంటే విపరీతంగా జుట్టు ఊడిపోయి పలచగా అయిపోయి మాడు కనిపించడం మొదలై బట్టతల అనేది బయటికి కనిపిస్తూ ఉంటుంది. సో ఇవి కారణాలు ఉంటాయి. మరి దానికి ఎలా గమనించాలి, మనము అసలు ఎలా ఎర్లీ డయాగ్నోసిస్ చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు. నా దగ్గరకు ఒక 16 ఏళ్ల కుర్రాడు వచ్చేసి ఏమన్నాడంటే, సార్ నాకు ఇక్కడ హెయిర్ లైన్ అనేది బాగా థిన్ అయిపోయింది సార్, ఇక్కడ థిన్ అయిన దానికి నాకు ఖచ్చితంగా నాకు మేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్ వస్తుంది కదా సార్ అని అడుగుతారనమాట. నేనేం చెప్పానంటే, బాబు నీకు అక్కడ హెయిర్ లైన్ థిన్నింగ్ ఉందనంటే దాని గురించి పెద్ద పట్టించుకోకూడదు. దానికి అద్దం ముంగట కూర్చొని ఒక గంటల సేపు మనం చూడకూడదు. దానికి అసలు మనం తగ్గట్టుగా ఏమైనా మార్పులు చేసుకోవాలా, లైఫ్ స్టైల్ మార్పులు అవి చేసుకోవాలి, సరిపోతుంది. ఒక 30 ఏళ్ల వయసు అతను వచ్చాడు. అతనికి హెయిర్ థిన్నింగ్ అనేది కాకుండా హెయిర్ లైన్ రిసీడింగ్ ఉంది, దాన్ని బట్టతల అని అంటాం. 17 ఏళ్ల అబ్బాయి వచ్చాడు, కానీ మొత్తం ఇక్కడంతా మాడు కనిపిస్తూ ఉంది.
2 ఏళ్ల తర్వాత తనకి నేను చెప్పాను, నేను అప్పటికే చెప్పాను, 2 ఏళ్ల క్రితం వస్తే నేను అప్పటికి పిఆర్పి చేసుకోమని చెప్పాను. అది కాకుండా 2 ఏళ్ల తర్వాత వచ్చి నాకు ఇప్పుడు జుట్టు పలచగా నేను పిఆర్పి ఇప్పుడు చేసుకుంటానని అన్నాడు. సో ట్రీట్మెంట్ అనేది అర్లీ డయాగ్నోసిస్ చేసుకొని అర్లీగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుంటే ఏ గ్రేడ్ కి తగ్గట్టుగా గ్రేడ్ మనం డయాగ్నోస్ చేసుకొని చేయాలి. సో జుట్టుకి మనకి ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు సెలెస్టీ అనేది మీకు ఒక మంచి జవాబు. మీకు ఎప్పుడైనా కానీ ఎటువంటివైనా జుట్టు గురించి అని సందేహాలు ఉంటే కనుక మీరు తప్పకుండా మా దగ్గరకు వచ్చి కలిసి మీరు తప్పకుండా డిస్కస్ చేసుకోవచ్చు. మీకు ఇంకా ఎటువంటివైనా సందేహాలు కానీ అపోహలు కానీ ప్రశ్నలు కానీ ఉంటే గనక తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్ లో పెట్టండి. వీలున్నప్పుడు టెక్స్ట్ రిప్లై కానీ అలానే వీడియో రిప్లై కానీ నేను చేస్తూ ఉంటాను. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోలో మళ్ళీ నేను మీ ముందుకు రావాలంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కండి. నా ఛానల్ ని నా వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయండి. అందరికీ ఎవరికైనా కానీ బట్టతలలు ఉన్నాయనంటే కాన్ఫిడెన్స్ పోగొట్టుకుంటున్నారంటే వాళ్ళకి షేర్ చేసి మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి. మంచి సెంటర్కి వెళ్తే మంచి టీమ్ తోటి మంచిగా మీకు అన్ని ప్రొసీజర్స్ జరిగి మంచి రిజల్ట్స్ వస్తాయని మీరు వాళ్ళ భుజం తట్టి ధైర్యం చెప్పవచ్చు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తానండి. నా ఈ అవేర్నెస్ క్యాంపెయిన్ లో మీరు కూడా పాలు పంచుకుంటారని ఆశిస్తున్నాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.